యాదగిరిగుట్టలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు కలుగజేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు కలగచేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవింద్, నగర కార్యదర్శి గడ్డమీది కార్తిక్, అఖిల్, మణికంఠ, ధోని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన విద్యార్థుల పెండింగ్లోని స్కాలర్‌షిప్ వెంటనే గదే చెప్తారు డిస్టర్బ్ చేయ కానీ అయిపోయినాక పెండింగ్ లో తీసుకుందాం. ఏమైనా అంటే సినిమాలు ఎత్తాలి మాట్లాడినాక పెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్. తెలంగాణలో దాదాపు 8,300 స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న మన తెలంగాణ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం పట్టనట్టే బిహేవ్ చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు. అలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయక వాళ్ళకి టైంకి వాళ్ళ చేతిలో సర్టిఫికెట్ లేక వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ వస్తే మా విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మి కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది. అలాంటి ప్రజలకు ఎంతో మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, 8,300 స్కాలర్షిప్లు ఎప్పుడైతే విడుదల చేస్తావో అప్పుడే నువ్వు గద్ద మీద కూర్చున్నావు. ఒకవేళ నువ్వు కనుక ఏమంటారు ఒక స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే నీ అధికారంని నేలకు తొక్కేస్తారు ఈ విద్యార్థులు. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన సంవత్సరానికి 2 లక్షల జాబ్లు కేటాయిస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఒక్క జాబ్ కూడా విడుదల చేయాలని పరిస్థితి మన తెలంగాణలో ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డమీది కార్తిక్. నేను యాదగిరిగుట్ట నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ స్కాలర్షిప్ల గురించి అయితే మేము ఎన్నోసార్లు ఇలా రోడ్ల మీద ఎక్కినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి ఇట్లా మాకు ఎలాంటి ఫలితాలు లేవు. ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఫలితాలు ఉంటే అనుకుంటే అయినా లేవనేసి గడ్డ మీద దింపినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఫస్ట్ అన్ని హామీలు ఇచ్చినారు కానీ ఇప్పుడైతే ఇలాంటి ఏం చేయట్లేదు. అందుకనేసి మాకు వెంటనే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి స్కాలర్షిప్లు విడుదల చేయకుంటే మాత్రం మేమైతే వెంబటే ఎమ్మెల్యే గారి ఇంటిని ఇట్లా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఇట్లా మరియు కలెక్టర్ ఆఫీస్ అన్ని మేము ముట్టడి చేయబడుతుంది. అలాగే మేము ఎన్నోసార్లు ఇక్కడ బస్సుల గురించి ఇట్లా ఎన్నో ధర్నాలు చేసినాము. కాకుంటే ఇంతవరకు ఏం లేదు. మేము ఇక్కడ డిపో మేనేజర్ గారు ఇట్లా బస్సులు వస్తలేవు సార్, మాకు బస్సులు కావాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేసినాం. అందరికీ నమస్తే. నా పేరు అరవింద్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 7,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతూ ఉన్నది. ఇంతమంది విద్యార్థులు బాధపడతా ఉన్నా మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉన్నది. మీరు కనుక స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుంటే అవసరమైతే కలెక్టరేట్ ముట్టడిస్తామని, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు నీళ్లు నియామకాలు అని పేరు చెప్పుకున్నట్టు కేసీఆర్
ఇట్లనే విద్యార్థులకు అన్యాయం చేస్తే మరి విద్యార్థులందరూ ఏకమై కేసీఆర్ని గద్దె దింపారు. ఈరోజు నీకు అవకాశం ఇస్తే నువ్వు కూడా విద్యార్థులకు ఇదే విధంగా అన్యాయం చేస్తూ ఉన్నావు బిడ్డ. రాబోయే రోజులలో నిన్ను కూడా ఇదే విద్యార్థులు నీ గుట్టగదులు లేకుండా చేస్తారని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉన్నది. అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి. మాలాంటి విద్యార్థులు